మన వాళ్ళకు కూడా సొసైటీలలో ఆ బెస్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు మనకు కూడా సభ్యత్వం వచ్చేటప్పుడు అవకాశం ఉన్న దగ్గర ఖచ్చితంగా దీని ఒక మంచి లోతైన విశ్లేషణ జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా 19 కోట్లు పెడితే నేనే ముఖ్యమంత్రి గారు వెళ్ళి పర్సనల్గా కలిసి మత్స్యశాఖకు మంత్రిగా ఏర్పాటు చేసిన వల్ల మరి నేను ఉన్నప్పుడు ఈ విధంగా 83 కోట్ల చేవకితలు మొత్తం రాష్ట్రమంతా వదలాలంటే 120 కోట్లు కావాలన్న బడ్జెట్లో, లేకపోతే ఇబ్బంది అవుతుంది చెప్పి చెప్పగానే క్షణం కూడా ఆలోచన చేయకుండా క్యాబినెట్ మొత్తం మరి ముఖ్యమంత్రి గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ పట్టి గారు యాక్సెప్ట్ చేయడం అనేది కూడా ఒక మంచి సూచిక. మరి ఈసారి బడ్జెట్లో అంత బడ్జెట్ ఇప్పించుకొని 100% మత్స్యకారులకు సంబంధించి కొంత ఇబ్బందులు అనేటువంటి మాట నిజమే. దాన్ని అధిగమించి మనం ఖచ్చితంగా ముందుకుపోయే విధంగా అదొకటి కాకుండా మెంబర్షిప్ కానీ ఇంకోటి కానీ అన్ని రకాల సొసైటీ కానీ ఒక ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఓకేనా. థ్యాంక్ యూ. సీను పాలసీ తీసుకొస్తాను, ఇది పాలసీ తీసుకొస్తాను ఎక్స్పోర్ట్ కంపెనీగా ఏమంటున్నాను. దీనికి ఒక పాలసీ తెచ్చిన తర్వాత అండర్ ఆ పాలసీకి అన్నీ వచ్చేస్తాయి. స్పోర్ట్స్లో పాలసీ తీసుకొచ్చి ఈ కమిటీ ఈ సంఘాలు ఎట్లా వేసుకోవాలి పాలసీ చేస్తాం. అది గవర్నమెంట్ దీనిలో పెట్టేసేస్తాం. దాని ప్రకారం అందరూ చేసుకుంటాం. ఈ రికమెండ్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పాలసీ చెప్పి చేస్తాం. అది ఒక